ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియోలో మనం ఒక బ్రైడల్ సెట్ అనమాట. కాకపోతే బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్గా కొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. మెటీరియల్స్ ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాడిన మెటీరియల్స్ మాత్రం ఇక్కడ చూసేయండి. ఇక్కడ మనం ఏమేమి వాడామంటే స్మాల్ రెక్టాంగిల్, డ్రాపు, స్క్వేర్ అండ్ అలానే క్లిప్ స్టోన్స్ అనేవి యూస్ చేసామన్నమాట. సో నేను ఆల్రెడీ వన్ హ్యాండ్కి చేసేసాను. సో సెకండ్ హ్యాండ్కి ఇప్పుడు చేస్తున్నాను అనమాట వీడియో కోసం అని చెప్పేసి. సో మీరు కూడా ఒకసారి చూసేసుకోండి. అయితే దీంట్లో ఏంటంటే మనం 1 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ అండ్ అలానే 6 కట్ బ్యాంగిల్స్ అనేవి యూస్ చేస్తున్నాం అనమాట. కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కొన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ, చూసుకోండి. సో అయితే ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ ఆల్రెడీ మనం ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ ఒకటి తీసుకుని దానిపైన గ్లూ అప్లై చేసుకుని ఓవెల్ క్లిప్ స్టోన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు కలర్ కాంబినేషన్స్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఏ కలర్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. సో నేనేంటంటే రెడ్ అండ్ గ్రీన్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే ఈ గమ్ అనేది చాలా విసిగించేసింది అనమాట. ఏంటంటే లోపల బ్లాక్ అయిపోయింది, కొంచెం వస్తే కొంచెం వచ్చేది కాదు. నేనేమో మళ్ళీ ఇంకొక గమ్ బాటిల్ తీసుకోవడానికి వన్స్ మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత నాకు లెగాలంటే చిరాకు అనమాట. సో లెక్కకూడదు అని ట్రై చేసి 4-5 సార్లు నేను ఇది చేశాను, కానీ సో అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇంకో గమ్ము తెచ్చుకుని తర్వాత మళ్ళీ ప్రిపేర్ అనేది చేశాను. సో ఈ గ్యాప్లో ఏంటంటే మళ్ళీ మా పాప లేచిపోతుందేమో అని అదొక ఇదనమాట షూట్ చేసే టైంలో. సో చాలామందికి అడిగారు కదా పాప బాబా అని చెప్పి. సో పాప పుట్టిందనమాట. నెక్స్ట్ ఈ మంత్ 10th 1 మంత్ అవుతుంది. ముందేమో బాబు, తర్వాత వచ్చేసి పాప అనమాట. నెక్స్ట్ క్లిప్ స్టోన్ చుట్టూరు మీరు ఏంటంటే ఇక్కడ 4mm క్లిప్ స్టోన్స్ ఉంటాయి, వైట్ క్లిప్ స్టోన్స్. సో నేను అవి తీసుకున్నాను. మీకు దీంట్లో వాడే మెటీరియల్స్ అన్నీ కూడా కావాలి అనుకుంటే కనుక నేను మీకు వాట్సాప్ క్యాటలాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు కావాలి అంటే కనుక ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. మీకు వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే జెన్యున్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి దయచేసి. అంతేకాని టైంపాస్ చేయడానికి మాత్రం ప్లీజ్ రావద్దు. సో టైం అనేది మాకే సరిపోవట్లేదు. మీరు వచ్చి మళ్ళీ టైంపాస్ చేసి అలాగ ఇది చేద్దాం కాల్స్ చేస్తున్నారు. సో చాలామంది కాల్స్ కూడా చేయొద్దు ప్లీజ్. ఓన్లీ వాట్సాప్లో మీకు కావాలి అనుకున్న మెటీరియల్ ఏదైతే ఉందో క్యాటలాగ్లో మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు పేమెంట్ చేస్తారు అన్నప్పుడు మాత్రం ప్లేస్ ఆర్డర్ అనేది చెయ్యండి. పేమెంట్ చెయ్యరు అనుకున్నప్పుడు ప్లేస్ ఆర్డర్ అనేది చెయ్యొద్దు. సో మరీ చెప్తున్నాను. అండ్ ఇంకెవరికైనా ఆర్డర్స్ ప్లేస్ చేయడం తెలియకపోతే కనుక నాకు కింద కమెంట్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియో అనేది డీటెయిల్డ్గా క్యాటలాగ్లో ఐటమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేది నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది చేసి చెప్తాను. అయితే నేను ఇక్కడ యాక్చువల్లీ ఈ 1 కట్ బ్యాంగిల్కి ఏంటంటే నేను ఓన్లీ 2 సైడ్సే తీసుకున్నాను. మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే 4 సైడ్స్ తీసుకోవచ్చు. అంటే 4 సైడ్స్ 4 క్లిప్ స్టోన్స్ పెట్టుకుని మీరు ఈక్వల్గా డివైడ్ చేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే ఓన్లీ 2 సైడ్స్ అంటే 2 హాఫ్స్ మాత్రమే చేశాను అనమాట. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీరు 3mm పోల్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకోండి. నేను మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా స్టిక్ చేసుకోండి. చాలామంది ఏమైనా అడుగుతున్నారంటే మీరు యూజ్ చేసిన గమ్మనే మేము యూజ్ చేస్తున్నాము కానీ మాకు కుందన్స్ అనేవి ఊడిపోతున్నాయి అని చెప్పి. ఇంకొంతమంది ఏమంటారంటే కొంచెం నీళ్ళు తగలగానే చాలు ఆ ఊరికి నీళ్ళు ఊడొచ్చేస్తున్నాయి అని అంటారు. సో ఆల్రెడీ నేను ఒకసారి బ్యాంగిల్స్ అనేవి వాటర్లో ముంచి కూడా చూపించాను మీకు. కొన్ని వాటర్ ఏదో చిన్న చినుకులు పడితే బ్యాంగిల్స్ ఏమీ ఊడిపోవు. సో మీరు స్టిక్ చేసుకునేటప్పుడు గ్లూ అనేది సరిగ్గా అప్లై చేసుకోవాలి. సరిగ్గా అప్లై చేసుకున్న తర్వాత మనం అంటించింది ఏదైతే ఉందో దానికి ఆరిపోయేంత టైం అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ టైం అంటూ ఇస్తే అవి స్టిఫ్ అయిపోతాయి. అండ్ స్టోర్ చేసుకోవడం కూడా మనం బ్యాంగిల్స్ని ఏంటంటే బయట వదిలేసాం అనుకోండి, ఈ కుందన్స్ ఏవైతే ఉన్నాయో వాటి షైన్ అనేది లూజ్ అయిపోతాయి అనమాట. సో అలా కాకుండా ఒక మంచి బాక్స్లో కానీ దేంట్లోనే పెట్టుకుని
క్లోజ్డ్ ఏరియాలో పెట్టుకుంటే మనకి గాజులు అనేవి చాలా రోజులు వస్తాయి. సో మనం ఎన్ని రోజులైనా సరే వాడుకోవచ్చు. సో మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మనం ఎంత ప్రైస్ పెట్టి కొనుక్కున్నా మనం వాడే విధానంలో ఉంటుందన్నమాట. సో దాని డ్యూరబిలిటీ అనేది చక్కగా జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా చాలా ఎక్కువ కాలమే వస్తుంది. అది బ్యాంగిల్స్ అయినా ఏదైనా సరే. సో అదొకసారి చూసుకోండి. ఈ రకంగా మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు అంటించుకోవాలన్నమాట. అంటించుకున్న తర్వాత దీంట్లో మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది ట్రై చేయొచ్చు, మల్టీ కలర్ ట్రై చేయొచ్చు. సో ఎలాగైనా సరే ట్రై చేయొచ్చు మీ ఓపికను బట్టి. మీకు ఇన్ కేస్ ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే మీరు బ్యాంగిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనేంటంటే పర్ హ్యాండ్కి వచ్చి 5 బ్యాంగిల్స్ ఉండేలాగా బోత్ హ్యాండ్స్కి 10 బ్యాంగిల్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు ఇంకా హెవీ లుక్ కావాలి అనుకోండి, మీరు ఇంకా బ్యాంగిల్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఇంకొంచెం పెద్ద సెట్ లాగా మేక్ చేసుకోవచ్చు. అండ్ రా మెటీరియల్ కాకుండా ఈ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే ఈ మోడల్లో సో మేము కస్టమైజ్ కూడా చేస్తామన్నమాట. సో సైజెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలానే కలర్స్ కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక జెన్యూన్గా మీకు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే మాత్రమే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో చూడటానికి మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో చేయటానికి కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు రెగ్యులర్గా బ్యాంగిల్స్ చేసే వాళ్ళే అయితే టైం అనేది ఫాస్ట్గానే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో నాకు ఓవరాల్గా ర్యాపింగ్ దగ్గర నుంచి డిజైనింగ్ వరకు పట్టిన టైం ఎంత అంటే 2.5 hours అనమాట. అంటే 10 బ్యాంగిల్స్ మొత్తం ప్రిపేర్ చేయడానికి ర్యాపింగ్ దగ్గర నుంచి ఓవరాల్ డిజైనింగ్ వరకు నాకు పట్టిన టైం ఎంత అంటే 2.5 గంటలు 10 గాజులు తయారు చేయడానికి. మీరు కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. సో రెగ్యులర్గా చేసే వాళ్ళే అయితే సేమ్ అలానే ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గమ్ అనేది మనం ప్లేస్ చేసుకున్నప్పుడు కుందన్న గమ్ము మీద ప్లేస్ చేసినప్పుడు అసలు గమ్ము సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుని స్టిక్ చేసుకుంటే కుందన్స్ అనేవి ఊడిపోవు అనమాట. కాబట్టి సో అది మీరు చూసుకోవాలి. ఈ రకంగా మీకు బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లుక్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంటి దగ్గర మేక్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, రా మెటీరియల్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన క్యాటలాగ్ని ఒకసారి చెక్ చేసి మీకు ఏం కావాలో వాటిని పర్చేస్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ అంటే దాంట్లో కొన్ని ఇంక్లూడ్ చేయలేదన్నమాట. థ్రెడ్స్ యాడ్ చేయలేదు అండ్ అలానే బ్యాంగిల్స్ అనేవి యాడ్ చేయలేదు. సో లేనివి ఏంటంటే మీరు అడగండి. థ్రెడ్స్లో కలర్స్ చెప్పండి, బ్యాంగిల్స్లో సైజెస్ అండ్ కట్స్ చెప్పండి. సో తర్వాత ఫైనల్గా మీకు బిల్ అనేది చెప్తాము. మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. సో మీరు వీడియోలో చూస్తే స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగానే అర్థమైపోతుంది అనమాట. సో ఇన్ కేస్ ఏమన్నా అర్థం కానిది ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కలర్ కాంబినేషన్స్ అనేది మన ఇష్టం చెప్పాను కదా. సో నేను ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నానని మీరు 2 తీసుకోవాలని లేదు. మీరు సింగిల్ దాంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిజైన్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే సో దాన్ని మీరు మేక్ చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇకపోతే మీకు ఎన్ని గ్రామ్స్ పడుతుంది, ఏ కుందన్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ పడుతుంది అనేది మీకు నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు చదువుకొని మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం మొత్తం బ్యాంగిల్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీకు ఓవరాల్ లుక్ అనేది ఎలాగుంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఈ ప్యాటర్న్లో మీరు మొత్తం బ్యాంగిల్ అంతా ఇమిటేట్ చేయాలి. మనకి బ్యాంగిల్ మొత్తం తయారైపోయి బ్యాంగిల్ మొత్తం మారిపోయిన తర్వాత ఇదిగో చూసారు కదా ఈ రకంగా ఉంటుంది. మీరు 4 పార్టీషన్స్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే. నేను జస్ట్ 2 పార్టీషన్స్ మాత్రమే చేశాను. ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి 6 కట్ బ్యాంగిల్స్ తీసుకుని సో దాని మీద ఈ 4mm క్లిప్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అతికించుకోవాలన్నమాట. సో వాటిని అతికించుకుని మీరు వాటిని ఒక 4 గాజులు అండ్ అలాగే పింక్ స్క్వేర్ గాజులు ఒక 4 గాజులు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో చేసుకుంటే మీకు 1 హ్యాండ్కి వచ్చేపాటికి సెట్ ఎలాగుంటుందో నేను మీకు చూపిస్తాను. అలాగా బోత్ హ్యాండ్స్కి వస్తాయన్నమాట.
స్క్వేర్ ఒక 4 గాజులు, క్లిప్ స్టోన్స్వి ఒక 4 గాజులు చేసుకొని మీరు కంప్లీట్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రకంగా 1 హ్యాండ్కి వచ్చేపాటికి మీకు ఈ రకంగా ఉంటుంది లుక్ అనేది. సో ఇలానే ఇంకొక హ్యాండ్కి కూడా వస్తుంది అనమాట. సో ఈ సెట్ ఎవరికైనా నచ్చి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో సెట్ ఎలాగుంది చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ 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 బాయ్.